ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. ఈఎన్టీ సమస్యలు కలిసికట్టుగా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక సమస్యను అశ్రద్ధ చేస్తే అది రెండో సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి వీటిని తగ్గించుకోవటం అనేది చాలా అవసరం. చలికాలం వచ్చిందంటే చాలు, చల్లగాలికి మా అబ్బాయికి ఇట్టే జలుబు చేస్తుందని కొంతమంది కంప్లైంట్ చేస్తే, డాక్టర్ గారు చలికాలం నుంచి ఎండాకాలం ప్రవేశించే రోజుల్లో ఎండలకి జలుబు చేయదు అనుకుంటున్నాం, కానీ ఎండలకి వేడి జలుబు చేసి మా వాడు బాగా ఇబ్బంది పడుతున్నాడు డాక్టర్ గారు అని మరి కొంతమంది తల్లులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ రికరెంట్ సమస్యల వల్ల స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడు, అసలు ఎగ్జామ్స్ టైము అంటూ తల్లిదండ్రులు బాగా ఆందోళన చెందుతూ ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక యంగ్స్టర్స్ ఈ హాలిడే మూడ్లో ఉన్నారు, పండగ రోజుల్లో ఇలాగా స్నేహితులందరూ తాగుతూ ఉంటే నోరు కట్టేసుకొని ఎలా ఉండాలంటారు డాక్టర్ గారు. అందుకని ఏదో కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తే తాగేశాను అంతే. మరుసటి రోజు ఇక అది విపరీతమైన గొంతు నొప్పి, ఆందోళన, ఎగ్జామ్ రాయలేకపోతున్నాను అంటూ యంగ్స్టర్స్ కంప్లైంట్ చేస్తున్నారు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, రాత్రి మా వాడికి బాగా చెవిపోటు వచ్చింది డాక్టర్ గారు, వాడు పడుకోలేదు, మమ్మల్ని పడుకోనివ్వలేదు అని కంప్లైంట్ చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ సమస్యలు మనలో చాలామందికి ఏదో సందర్భంలో ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఈ సమస్యలకి ఆయుర్వేదంలో చక్కని మందులు అందుబాటులో ఉన్నాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అయితే వాడిని తెలుసుకోబోయే ముందు దీనికి సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం అవసరం. మారుతున్న ఈ ఆధునిక కాలంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాలు పెరిగిపోతున్నాయి. వాతావరణంలో మార్పులు చెవి, ముక్కు, గొంతు సమస్యలకి కారణమవుతూ ఉన్నాయి. చిన్నపిల్లల్లో ఈ సమస్యలు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. శరీర నిర్మాణ రీత్యా ఈ ముక్కు, చెవి, గొంతు వీటన్నిటికీ ఇంటర్లింక్ ఉంటుంది, సన్నిహిత సంబంధం ఉంటుంది. పైకి ఇవి కనిపించకపోయినప్పటికీ కూడా లోపల భాగాలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలి. తెలుసుకోబోయే ముందు అసలు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ని చక్కని ఇంటి వైద్యాలతో తగ్గించుకోవచ్చు, ఇది తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చెవి నొప్పికి సంబంధించి. దీనికి కొన్ని మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఒక చెంచాడు నువ్వుల నూనెలో వెల్లుల్లిని సగం పాయ వేసి గోరువెచ్చగా వేడి చేయాలి. నొప్పున్న చెవిలో 4 చుక్కలు వేసి వేరే వైపు మళ్ళీ ఒక 10 నిమిషాలు పడుకుంటే అటువైపు టర్న్ అయ్యి ఆ నొప్పున్న చెవి భాగంలో నొప్పి తగ్గుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే అల్లం రసం, తేనె, సైంధవ లవణం, నువ్వుల నూనె వీటిని వేడి చేసి గోరువెచ్చగా చెవిలో పోస్తే చెవి నొప్పి తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం ఉంది. ప్రధానంగా పల్లెటూళ్లలో డాక్టర్లు అందుబాటులో ఉన్న సమయంలో, ఫార్మసీలు అందుబాటులో ఉన్న సమయంలో మనకి జిల్లేడు అందుబాటులో ఉంటుంది. పండిన జిల్లేడు ఆకు తెచ్చి దానికి నెయ్యి పూసి నిప్పు మీద వేడి చేసి ఆకుని నలిపి పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని గోరువెచ్చగా చేసి ఏ చెవి అయితే నొప్పి ఉందో ఆ చెవిలో పోయాలి. దీంతో చెవి నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది, మెయిన్గా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అలాగే తెల్ల జిల్లేడు వేరు, దీన్ని రసాన్ని తీసి దానికి ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేసి గోరువెచ్చకున్నప్పుడు చెవిలో పోయాలి. దీంతో కూడా నొప్పి తగ్గుతుంది. అలాగే ఆముదం ఆకులను వేడి చేసి నువ్వుల నూనెలో ముంచి చెవికి 2 వైపులా పట్టీలా కట్టాలి. దాంతో కూడా నొప్పి తగ్గుతుంది. ఒకవేళ చెవిలో గులువు వచ్చిందనుకోండి, వ్యాక్స్, అప్పుడు గుగ్గులని నిప్పుల మీద వేస్తే పొగ వస్తుంది, ఆ పొగ తగిలేలాగా చేయాలి. చెవి నొప్పి ఉన్నప్పుడు వాముని మీకు ఏదన్నా ఒక నూనెలో, క్యారియర్ ఆయిల్లో వేసి వేడి చేయాలి. ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాగా వేడి చేసి ఇప్పుడు దాన్ని చెవిలో డ్రాప్స్ లాగా వేస్తే కూడా రిలీఫ్ వస్తుంది. అలాగే చెవి నొప్పి ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు అన్నిటికంటే బాగా పనిచేస్తాయి. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటారు. అలాగే ఇంకొకటి తులసాకుల్ని దంచి రసం తీసి ఆ రసాన్ని కొద్దిగా వేడి చేసి 4 లేదా 5 చుక్కలు చెవిలో వేస్తే కూడా చెవి నొప్పి తగ్గుతుంది. ఇవి చెవి నొప్పికి సంబంధించి. మరి ముక్కు, జలుబు వీటిని ఎలా తగ్గించుకోవాలి? 1 కప్పు వేడి పాలలో పసుపు, మిరియాలు, శొంఠి పొడి, 1/2 టీ స్పూన్ పంచదారతో కలిపి తాగితే జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతాయి. అలాగే తులసి, మిరియాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, ఇంకా పసుపు వీటిని కాన్సన్ట్రేటెడ్ అంటే గాఢంగా కషాయంలాగా చేసి 1/2 కప్పు మోతాదుగా దీన్ని తీసుకొని దానికి తగినంత తేనె కలిపి తీసుకుంటే కూడా పడిశం, దగ్గు, జ్వరం ఇలాంటివి తగ్గుతాయి. ఇంకా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పుదీనా, ఎండుమిరప
వీటిని కొద్దిగా వేడి చేసి పెనం పైన వేయించి పచ్చడిగా నూరుకొని రొట్టెతో తింటే ఉంటే కూడా ఆ జలుబు, నస ఇలాంటివి తగ్గుతాయి. అలాగే నల్ల జీలకర్రని వేయించి చిన్న మూట కట్టి ముక్కుతోటి గాఢంగా వాసన చూస్తే కూడా ఇన్హేలర్ లాగా మంచి ఫలితం ఉంటుంది. ఇలాగా ఈ చెవికి సంబంధించి అలాగే ముక్కుకు సంబంధించి తగ్గించుకోవచ్చు. ఇక గొంతు నొప్పి ఉంటే ఏం చేయాలి అంటే రావి చెక్క, వేప చెక్క వీటిని నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసి కొద్దిగా పసుపు, ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గలకరించాలి. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే లవంగాల్ని కాల్చి నిప్పుల మీద ఆ లవంగాన్ని బొగ్గనుంచుకొని చప్పరిస్తూ ఉంటే కూడా గొంతు నొప్పి, నస తగ్గుతాయి. ఇక కరక్కాయ, తానికాయ, పసుపు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెనం మీద వేయించి చప్పరిస్తూ గుటక మింగుతూ ఉండాలి. దీంతో గొంతు నొప్పి, నస, దగ్గు ఇలాంటివి తగ్గుతాయి. అలాగే అతి మధురం అని ఉంటుంది, ఎష్టి మధుకం అంటారు. దీన్ని నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసి దానికి తగినంత తేనె కలిపి 4-5 సార్లు పూటకి ఒక్కొక్క చెంచా చొప్పున దాన్ని చప్పరించి మింగుతూ ఉంటే గొంతు బొంగురు తగ్గుతుంది, మధుర స్వరం మీ సొంతం అవుతుంది. ఇలాగా గొంతు నొప్పిని తగ్గించుకోవాలి. అసలు గొంతు నొప్పి బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు పసుపు, మిరియాలు, లవంగాలు వీటిని నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసి కొద్దిగా తేనె కలిపి తాగుతూ ఉంటే గొంతు నొప్పితో పాటు దగ్గు, వాపు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఈ సందర్భంగా అసలు వీటికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి. ఉదాహరణకు చెవినే తీసుకుంటే చిన్నపిల్లల్లో చెవి సంబంధమైన వ్యాధులు ప్రధానంగా మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. దీన్ని ఆటైటిస్ మీడియా అంటారు. మళ్ళీ ఇది 2 రకాలు, అక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అలాగే క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అని. జలుబు చేయటం వల్ల మధ్య చెవిలో నీరు ఉండిపోవటం వల్ల పిల్లల్ని చల్లగాల్లో పడుకోబెట్టడం ఇలాంటి వాటి వల్ల సాధారణంగా ఈ చెవి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల, పంటి నొప్పి వల్ల కూడా చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. చెవిపోటు రాత్రి వేళ ఎక్కువగా వస్తూ ఉంటుంది. నొప్పి మూలంగా నిద్రపోలేరు, పాలు తాగలేరు మరీ చిన్నపిల్ల అయితే. అలాగే చెవి లోపల బాగా ఎర్రగా కనిపిస్తుంది బయట నుంచి చూస్తే, ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ కదా, జ్వరం కూడా రావచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే మెడ దగ్గర సర్వికల్ గ్రంథులు పెద్దదవుతాయి. సాధారణంగా అక్యూట్ ఇన్ఫెక్షన్ 2 వారాల్లోకి తగ్గిపోతుంది. అక్యూట్ అంటేనే అప్పటికప్పుడు వచ్చేది అని. అలా తగ్గకపోయినా, సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఇన్ఫెక్షన్ చెవి లోపల భాగాలకి సోకి కర్ణభేరికి రంధ్రం పడి చెవి గాయటం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇక క్రానిక్ అంటే దీర్ఘకాలంలో చెవుడు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ మెదడు వరకు పాకి మెదడు వ్యాప్తి వచ్చేటువంటి రిస్క్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని అసలు చేయకూడదు. ఇక ముక్కుకి సంబంధించి ముక్కు గారటం, తుమ్ములు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, నోటి ద్వారా గాలి పీల్చాల్సి రావటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా ఈ ముక్కుకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నప్పుడు కారణాల మీద దృష్టి పెట్టాలి. జలుబు అంటే రైనైటిస్, ఎలర్జీ అంటే ఎలర్జిక్ రైనైటిస్, అలాగే ముక్కు లోపల కొయ్యగండలు పెరగటం అంటే నాజల్ పాలిప్స్, అలాగే నాజల్ ఎడినాయిడ్స్ ఇలాంటివి సాధారణ జలుబుకి కారణమవుతూ ఉంటాయి. దీనికి మళ్ళీ పైనుంచి రైనో వైరస్, కరోనా వైరస్ లాంటివి కాజేటివ్ ఫ్యాక్టర్ కింద ఉంటాయి. కొంతమందికి కొన్ని వాసనలు, కొన్ని పదార్థాలు అలర్జీని కలిగిస్తూ ఉంటాయి. పాల పుప్పొడి లేకపోతే ఏదన్నా పాల వల్ల ఎలర్జీ రావచ్చు, మ్యూకస్ వల్ల, లేదా పుప్పొడి వల్ల రావచ్చు. ఇలాంటివి కూడా ఎలర్జీకి కారణం అవుతూ ఉంటాయి. ఎలర్జీ ఉన్నప్పుడు ఆగకుండా తుమ్ములు రావడం అనేది ముఖ్యమైన లక్షణం. ముక్కు సమస్యల్లో మరొకటి ఏంటంటే నాజల్ పాలిప్స్, అలాగే పారానాజల్ సైనస్లు ఇలాంటివి కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నప్పుడు సందర్భాలలో కూడా ఈ ముక్కుకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే మ్యూకస్ మెంబ్రేన్ నుంచి పెరిగే కణుతులు నాజల్ పాలిప్స్కి కారణం అవుతూ ఉంటాయి. ముక్కు గారటం, నోటితో గాలి పీల్చాల్సి రావటం, ముక్కు దిబ్బడ, దీర్ఘకాలంగా ఈ సైనస్తో బాధపడుతూ ఉండటం, తలనొప్పి, వాసన గ్రహించే శక్తి కోల్పోవటం వంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి. ముక్కు వెనక భాగంలో ఉండేటువంటి లింఫాయిడ్ టిష్యూ నుంచి పెరిగే కణితుల్ని నాజల్ ఎడినాయిడ్స్ అంటారు. వీటి వల్ల ముక్కు రంధ్రాలు మూసుకుపోయి గురక, నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మరొక ముఖ్యమైన లక్షణం ముక్కు నుంచి రక్తం గారటం. మెయిన్గా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో ఏదైనా వస్తువు ముక్కు పైన బలంగా తగిలినప్పుడు ముక్కు నుంచి రక్తం కారే అవకాశం ఉంటుంది. రక్తపోటు పెరిగినా, ఎత్తైన ప్రదేశంలో ఉన్నా, ఎక్కువ ఒత్తిడితోటి ముక్కు నుంచి అయినా కానీ రక్తం కారవచ్చు. ఇక తర్వాత గొంతు. కొంతమందికి ఉదయం లేవగానే తీవ్రమైనటువంటి గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. జ్వరం ఉండదు. దీనికి కారణం ఏంటంటే రాత్రి పడుకున్న గది పొడిగా ఉండి ఓవర్ హీట్ అయ్యి ఉండటం. అలా కాకుండా రోజులు గడుస్తున్నా గొంతు నొప్పి తగ్గకపోతే ఇతర కారణం ఉంటుంది అని భావించాల్సి ఉంటుంది. ఒకసారి శ్వాస మార్గం మూసుకుపోవటం వల్ల కూడా గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది. శ్వాస మార్గాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ఇన్ఫెక్షన్స్ సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే టాన్సిల్స్ చుట్టూ చీము పెరిగిపోవటం, దీన్ని పెరిటాన్సిలర్ యాప్సిస్ అంటారు. తీవ్రమైన గొంతు నొప్పి, టాన్సిస్ వాపు, లింఫ్ గ్రంథులు వాయటం, జ్వరం, తలనొప్పి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇక నాలుక కింద భాగాన చీము పట్టి అది దవడ పొడుగున దంతాల చుట్టూ వ్యాపించటం 2వ రకం.
దీన్ని లుడ్విగ్స్ యాంజైనా అనే పేరుతో పిలుస్తారు. దీంట్లో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఎపిగ్లాటిస్కి చెంపు పట్టడం మూడో రకం. దీన్ని ఎపిగ్లాటైటిస్ అంటారు. ఇన్ఫెక్షన్స్ గురైనటువంటి ఎపిగ్లాటిస్ వాచి నొప్పితో సాధారణ కదలికలు చేయలేకపోతుంది. గొంతు నొప్పి స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు చికిత్స తీసుకుంటే ఈ 3 రకాల ఇన్ఫెక్షన్స్ని ఈజీగా తగ్గించవచ్చు. ఇక తర్వాత అన్రిలేటెడ్గా అనిపించే మరొక లక్షణం ఏంటంటే హార్ట్ బర్న్. ఇది కూడా ఈఎన్టీ కిందకే వస్తుంది. ఒకసారి జీర్ణాశయంలో ఉండేటువంటి శక్తివంతమైన అమ్లాలు అన్నవాహికలోకి అక్కడి నుంచి గొంతు వరకు ఎగిసి రావడం వల్ల గొంతు మంట, నొప్పి ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. దీన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. ఇక ఇంకొక అన్రిలేటెడ్గా కనిపించే మరొక కాజేటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే రుమాటిక్ ఫీవర్. ఇది స్టెప్టోకాకస్ అనే సూక్ష్మ క్రిమి గొంతును సోకినప్పుడు ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. రుమాటిక్ ఫీవర్ స్టార్టింగ్ ఫేజ్లో గొంతు నొప్పి, గొంతులో తెల్లటి మచ్చలు ఇలాంటివి ఉంటాయి. 2 వారాల తర్వాత జ్వరం, కీళ్లవాపు, నొప్పి ఇలాంటివి కనిపిస్తాయి. ఆ తర్వాత గుండె కండానికి సోకి గుండె కవాటాలను శాశ్వతంగా నాశనం చేసే రిస్క్ ఉంటుంది. కాబట్టి చెవి, ముక్కు, గొంతు సమస్యలకి వీటిని అన్రిలేటెడ్గా కనిపిస్తాయి, కానీ ఒకదానికి కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి ఒక సమస్య ఉన్నప్పుడు మిగతా 2 కూడా తరోగా ఎగ్జామిన్ చేసి ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిలో ప్రథమ చికిత్సతో ముందు తగ్గించుకోవాలి. ఒకవేళ వెంటనే తగ్గకపోతే 15 రోజులు చూసిన తర్వాత కూడా అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు దీనికి శక్తివంతమైన, సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏంటి సమస్యలు మీరు అప్రమత్తతోటి చాలా తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.